హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రెండు శుభవార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుండి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. మొదటిగా పీఎం కిసాన్కు సంబంధించిన 20 విడత డబ్బులను మోడీ గారు విడుదల చేశారు. అవి జమవుతూ ఉన్నాయి. కొంతమందికి పడ్డాయి, ఇంకొంతమందికి పడలేదు. వాళ్ళకి ఎప్పుడు పడతాయి ఏంటి? అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున జమ చేయబోతుంది. డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సో ఎప్పటి నుండి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మోడీ గారు వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేశారు. కొంతమందికి జమ అయ్యాయి, అంటే శనివారం నుంచి కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి పడలేదు. వారికి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. మీకు అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఈకేవీసీ లింక్ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతాయి. ఇక తర్వాత తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకు భారీ అప్డేట్స్ తీసుకువచ్చి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది. సో రైతు భరోసా డబ్బులను రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. సో తాజాగా మరో పథకం ద్వారా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో ఆగస్టు నెల 3వ వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద ఆ పైసలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే రైతుల సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువే, ఎంతో కొంత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం రైతుల నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించడం జరిగింది. దాన్ని బట్టి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తారు. ఈ ఆగస్టు నెల 3వ వారం నుంచి లేదా చివరి వారం నుంచి జమ చేసే అవకాశం ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.